బాలరాజ్ అయితే ఇంకా హాఫ్ టికెట్తో ఆ రోజు యాక్సిడెంట్ కావాలని జరిగిందా లేదంటే తనకు అనుకుని జరిగిందా అది చూసేసరా, ఆ సీసీ కెమెరా ఉంటుంది అక్కడ ఎంక్వైరీ చేయని చెప్పని హాఫ్ టికెట్ చెప్తాడు. ఈ లోపల చందు అయితే వచ్చి, నాకు చాలా బాధగా ఉంది అంకుల్, మీరు ఇక్కడ ఉండి మేము అక్కడ ఉండి నేను అందరి ముందు నిన్ను నా మామయ్యలాగా అని పిలవాలని అనేలాగా ఎప్పుడు వస్తుందో ఏమో అని చెప్పనని అంటాడు. అప్పుడు చందు, అది త్వరలోనే వస్తుంది చందు, నువ్వు నాకు సమయానికి ఫోన్ చేయబట్టే నేను చిన్నిని కాపాడుకోగలిగానని చెప్పనని అంటాడు రాజు. అప్పుడు ఇంకా చందు అయితే రాజును పట్టుకొని హగ్ చేసుకుంటాడు. ఇంక ఈ లోపల కావేరి అయితే ఇంకా చిన్నికి ట్యాబ్లెట్స్ ఇవ్వాలని చెప్పని అన్నం తినిపించి ట్యాబ్లెట్స్ వేస్తానని చెప్పంటే, ఈ లోపల రాజు అయితే నేను క్యారేజ్ తీసుకొచ్చాను తినండి అని చెప్పనంటే, నీ అన్నం మాకేం అవసరం లేదని చెప్పి అంటుంది. అప్పుడు నేను తెచ్చింది కూడా క్యాంటీన్ నుంచే మేడం, ఫుడ్ వేస్ట్ చేయకూడదు కదా అంటే, ఇంకా మళ్ళీ కోరస్ లాగా చందు అయితే, మేడం మీరే కదా చెప్పారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని, ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని బయట పడేయకూడదు కదా అని చెప్పని అంటాడు. అప్పుడు రాజు అయితే, చిన్నికి నేను అన్నం తినిపిస్తాను, మీరు వెళ్ళి అన్నం తినండి అంటే, నువ్వేం తినిపించేది అంటే, చిన్నికి నాకు రక్త సంబంధం ఉంది, ఆ విషయం మీకు తెలుసు, అలాగే చిన్ని మీకు ఏ సంబంధం ఉందో కూడా మీకు తెలుసు కదా అని చెప్పనంటే, ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి పక్కకైతే వెళ్తుంది. ఇంకా బాలరాజు తనకు అన్నం కల్పించి తన కూతురికి అన్నం పెట్టుకుంటూ ఉంటాడు. ఇదంతా అయితే కావేరి చూస్తూ, ఇంకా నీ నీటి కూడా తన మీద పడకూడదు అనుకున్నాను, కానీ నువ్వు మారిపోయావు అన్నట్టుగానే ఉంది, కానీ నువ్వు మారినంతసేపే నువ్వు మళ్ళీ ఏదో ఒక మోసం చేస్తావు, నన్ను అట్లాగే ప్రతిసారి మోసం చేసావు కదా అని చెప్పని అంటుంది. కానీ బాలరాజు అయితే మాత్రం చిన్నికి అన్నం తినిపిస్తూ చాలా సంతోషంగా తన కూతురికి అలా తినిపిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. అప్పుడు ఇంక అన్నం అన్నీ తినేసిన తర్వాత తనకు దిష్టి తీసి అలాగే వెళ్తూ ఉంటాడు. ఇదంతా కూడా కావేరి చూసి, రాజుల మార్పు నిజమేనా అని చెప్పని అన్నట్టుగా ఉంటుంది.